హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నేను విజయవాడలో ఉన్న రాయల్ యాక్సరీ స్టోర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది వచ్చేటప్పటికి నక్కల్ రోడ్లో మనకి ఆంధ్ర హాస్పిటల్స్ దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే రాయల్ యాక్సరీస్ అనగానే మనకు తెలిసిందే కదా, కొత్తగా బైక్లు అయితే మోడిఫికేషన్ చేస్తూ ఉంటారనమాట. మెయిన్గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నీ ఎక్కువ మోడిఫికేషన్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే కొత్తగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అయితే తయారు చేశారు. నాకైతే లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ బైక్ అనేది కామెంట్ సెక్షన్లో రాయడం అయితే మర్చిపోకండి. ఓకేనా, మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. వీడియోని అయితే లాగ్ చేయను, వీలైనంత త్వరగా నేనైతే కంప్లీట్ చేసేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చూస్తున్నారు కదా, ఇది మొత్తం డిఫరెంట్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా? దీంట్లో అసలు ఏమేమి చేంజెస్ చేశారు, స్టాక్గా ఉన్నదానికి దీనికి చేంజెస్ ఏమేమి ఉన్నాయనేది మెయిన్గా దీంట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ ట్యాంక్ చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది వచ్చేటప్పటికి థండర్ బర్డ్ ఏమో అని. బట్ థండర్ బర్డ్ కాదు, ఇది వచ్చేటప్పటికి క్లాసిక్ 350ని ఈ టైప్లో చేంజెస్ అయితే చేశారు. ఇలా ట్యాంక్ అది ప్లేస్ చేయడానికి కొంచెం దీంట్లో చాసీలో చేంజెస్ అయితే చేశారనమాట. ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఓవరాల్ గా అసలు బైక్ ఎలా ఉందనేది చూపిస్తాను నేను. స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఫైబర్ ది వైజర్ అయితే దీనికి అటాచ్ చేయడం జరిగింది. టోటల్ ఎల్ఈడి విత్ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేశారనమాట. ఇదంతా టోటల్ కొత్త యూనిట్ ఇది. దీంతో పాటు ఎల్ఈడి సిగ్నల్ ల్యాంప్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఫైబర్ మడ్ గార్డ్ అయితే వచ్చింది, చూసారు కదా. ఇది మొత్తం టోటల్ ఫైబర్ మడ్ గార్డ్ అయితే ఇచ్చారు. ఈ పైప్స్ అయితే చేంజ్ చేశారు. యాజ్ వెల్ as మొత్తం స్టీల్ వచ్చింది అనమాట. యూఎస్డి ఫోక్స్, మనకి నార్మల్ దానికి యూఎస్డి ఫోక్స్ అయితే రావు, ఎందుకంటే ఇది ఓల్డ్ క్లాసిక్ 350 కాబట్టి నార్మల్ వస్తాయి. దీంట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు యూఎస్డి చేంజ్ చేశారు. అండ్ వీటిని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుంది అనమాట. అంటే మనం ఎలా మోడిఫికేషన్ చేసుకునే దాన్ని బట్టి మనకి యూఎస్డి కావాలంటే ఒకలా ఉంటుంది, నార్మల్ కావాలంటే ఒకలా ఉంటుంది. సో అన్ని మోడిఫికేషన్స్ సేమ్ ప్రైస్ అయితే అవ్వదు. ఇక్కడ చూసినా మనకి దీంట్లో ట్యూబ్లెస్ టైర్ యాజ్ వెల్ as ఈ ఎల్లో కూడా టోటల్ చేంజ్ చేశారు. ఇదంతా కూడా కొత్తది అనమాట. అండ్ దీంట్లో రాల్కో టైర్స్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేశారు. యాజ్ వెల్ as ఈ టైర్ సైజ్ కూడా మారడం అయితే జరిగింది. 120/80 18 సెక్షన్ టైర్ అయితే దీంట్లో ఇన్స్టాల్ చేశారు. అండ్ దీంట్లో టోటల్ ఆఫ్ రోడ్ బటన్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ ఆఫ్ రోడ్ బటన్ అయితే వచ్చింది. సో ఫ్రంట్ నుంచి ఈ చేంజెస్ అయితే జరిగాయి. యాజ్ వెల్ as మనకి కీది ఇగ్నిషన్ స్లాట్ కూడా ప్లేస్ మారింది. ఇది వచ్చేటప్పటికి సైడ్కి వచ్చింది. మనకి ఇదివరకు వచ్చేటప్పటికి పాత మోడల్స్లో ఇక్కడ మనకి లాక్ వచ్చేది, బట్ ఇగ్నిషన్ అయితే ఇక్కడ వచ్చేది. దీంట్లో ఏంటంటే ఈ సైడ్కి చేంజ్ చేయడం జరిగింది. అండ్ దెన్ స్పీడోమీటర్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసినా ఇలా టోటల్ అనలాగ్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ ట్రిప్ మీటర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా ఇది స్టాక్ థండర్ బర్డ్ది ఓల్డ్ మోడల్. ఇదైతే చాలా క్రూజింగ్ పొజిషన్లో అయితే ఉంటుంది అనమాట. అంటే లాంగ్ జర్నీస్ అది చేసే వాళ్ళకి మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఇవి మిర్రర్స్ కూడా మారి చూస్తున్నారు కదా. సో ఈ మిర్రర్స్ కూడా డిజైన్ అయితే ఈ టైప్లో వచ్చింది. అండ్ దెన్ ఈ స్విచెస్ అన్నీ నార్మలే, వీటిలో చేంజెస్ అయితే ఏం లేదు. అండ్ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే ఈ ట్యాంక్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి క్రోమ్ ఫినిష్తో అయితే వచ్చింది 2K పెయింటింగ్ తోటి. ఇదైతే చాలా అట్రాక్టివ్గా ఉంది. మనం దూరం నుంచి చూస్తే మనకి ఓల్డ్ స్కూల్ బైక్స్ ఏవైతే ఉంటాయో అంటే బాబర్ స్టైల్లో మొత్తం ఓవరాల్గా ఇదైతే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్యాంక్ కూడా చాలా నీట్గా ఉంది కదా ఈ కలర్ చూస్తుంటే. అండ్ దీని మీద ఒక లైన్ పెయింటింగ్ అయితే వచ్చింది. యాజ్ వెల్ as ఇక్కడ మనకి థండర్ బర్డ్ ట్యాంక్ మోడల్ కాబట్టి ఇది వచ్చేటప్పటికి రైట్కి వచ్చింది, మనకి మధ్యలో లేకుండా కొంచెం రైట్కి అయితే వచ్చింది. సీట్ చూసుకున్న ఇది వచ్చేటప్పటికి రీబాన్ది. అండ్ ఇది కూడా కొంచెం చాలా బాగుంటుంది, సింగిల్ సీట్. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ కూడా మనకి ఎల్ఈడి స్ట్రిప్ అయితే దీనికి అటాచ్ చేయడం జరిగింది. యాజ్ వెల్ as ఇక్కడ కూడా ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చిన మెటల్ ఇచ్చారు. ఇదైతే ఫుల్ రాదు, ఇక్కడికి వచ్చేటప్పటికి కట్ అయిపోయింది. దీని స్టైలింగ్ మొత్తం అంతా కూడా డిఫరెంట్గా చేశారు. అండ్ నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ ఉంది. ఇది కొంచెం మనకి హార్లీ టైప్ డిజైన్ అయితే వచ్చింది, బట్ హార్లీకి అయితే ఈ సైడ్కి వస్తుంది, ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్కి వచ్చింది. ఇదంతా కూడా కొత్తగా డిజైన్ చేసింది అనమాట. అండ్ మెయిన్గా దీంట్లో చూసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఎగ్జాస్ట్ కూడా దీంట్లో అయితే చేంజ్ చేశారు. ఎగ్జాస్ట్ ఈ రాయల్ యాక్సరీస్ బ్రాండింగ్ తోటే కొత్త ఎగ్జాస్ట్ అయితే వచ్చింది. దీని మీద అయితే చూస్తున్నారు కదా రాయల్ యాక్సరీస్ అని. అండ్ దెన్ హార్న్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ దెన్ సంప్ గార్డ్ కూడా దీంట్లో అయితే చేంజ్ చేశారు. టోటల్ మెటల్ది, హార్డ్ మెటల్ది. బ్యాక్ సైడ్ చూసుకున్నాం మనకి బ్యాక్ సైడ్ టైర్ కూడా దీంట్లో అయితే చేంజ్ చేశారు. దీంట్లో వచ్చేటప్పటికి 15 ఇంచ్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 130/90 అనమాట. అండ్ ఇది కూడా బటన్ చూస్తున్నారు కదా, టోటల్ ఆఫ్ రోడ్ బటన్ తోటి. టోటల్ ఎలా చూసినా సరే బైక్ మాత్రం ఓవరాల్గా హెవీ లుక్ అయితే ఉంది. అండ్ క్లాసిక్ 350 బ్యాడ్జింగ్ ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. బైక్ వచ్చేటప్పటికి క్లాసిక్ 350ది, బట్ ఈ సీట్ కానీ ఇక్కడ చాసీ చూసుకున్నా కొంచెం మార్చడం అయితే జరిగింది అనమాట, ఎందుకంటే ఈ ట్యాంక్ ప్లేస్ చేయడానికి అది. బట్ ఇంజన్లో అయితే చేంజెస్ ఏం చేయలేదు. ఇంజిన్ అయితే స్టాక్ ఇంజిన్ అయితే ఉంది. అందుకని ఇక్కడ చూసుకున్నా మనకి ట్విన్ స్పార్క్ 350 అని వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చినవి ట్విన్ స్పార్క్ కాదు, పాతది కాబట్టి ఇక్కడ ట్విన్ స్పార్క్ అని అయితే వచ్చింది. కిక్ రాడ్ కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నా కొన్ని చేంజెస్ అయితే చేశారు. బట్ ఓవరాల్గా డిజైన్ చూసుకుంటే మాత్రం
చాలా లుక్ అయితే వచ్చింది. ఈ సైడ్ స్టాండ్ ఉంది, మెయిన్ స్టాండ్ ఉంది, గేర్ బాక్స్ మొత్తం వీటిలో అయితే చేంజెస్ ఏం లేవు. అండ్ దెన్ ఇది కూడా కార్బొరేటర్దే, ఇక్కడ కూడా ఏం చేంజెస్ అయితే ఏం చేయలేదు. అండ్ దెన్ బ్యాక్ సైడ్ కూడా డిస్క్ ఉంది, బైబ్రీ నుంచి అనమాట. సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ కూడా డిస్క్ అయితే ఇక్కడ ఉంది. ఇది బైబ్రీ నుంచే 2 పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇది ఓవరాల్గా రాయల్ యాక్సరీస్లో కొత్తగా డిజైన్ చేసిన థండర్ బర్డ్ ప్లస్ క్లాసిక్ 350 కలిపి కొత్త బైక్ అనమాట. అండ్ ఇలాంటి మోడిఫికేషన్స్ ఈ రాయల్ యాక్సరీస్లో చాలానే జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో అయితే చేశాను నేను ఇలాగ మోడిఫికేషన్ చేసిన దాని గురించి. సో ఇది గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్తగా మోడిఫై చేసిన క్లాసిక్ 350 గురించి డీటెయిల్ వీడియో అయితే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.